తెలంగాణ త్రిబుల్ ఐటీ 2026 సంబంధించిన ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఫేజ్ 2 లోపల సీట్ అలాట్మెంట్ అయిందా? కాలేదా? అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ త్రిబుల్ ఐటీకి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా ఏ అప్డేట్స్ వచ్చినా కూడా వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి. ఓకేనా? సో, మీకు ఫర్దర్ ఏమైనా ఫేజ్ 3 అలాట్మెంట్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తే నాకు ఇన్‌స్టాగ్రామ్ లోపలైనా మెసేజ్ చేయండి. లేదంటే మన యూట్యూబ్ లోపలికైనా వచ్చైనా కామెంట్ అయితే చేయండి. ఫేజ్ 3 అలాట్మెంట్స్ గురించి కూడా ఇంకొక వీడియో అయితే చేసుకుందాం. సో, యాస్ ఆఫ్ నౌ మనకు ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. అండ్ ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు రిపోర్టింగ్‌కి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి ఒక కామెంట్ అయితే ఎయ్యిర్రి. సో, మనోళ్ళందరూ కూడా ఒక క్లారిటీ అయితే ఉంటది. రిపోర్టింగ్ ఎప్పటి వరకు చేయాలి అని చెప్పి. ఓకేనా? సో, ఇది అఫీషియల్ వెబ్‌సైటు. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కైతే రావాల్సి ఉంటదన్నట్టు. మనకు సీట్ వచ్చిందా? రాలేదా? అని చెప్పి చెక్ చేసుకోవడానికి. ఓకేనా? rgukt.ac.in అని చెప్పి ఉంటదన్నట్టు. సో, ఈ వెబ్‌సైట్ లోపల కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే యూజీ అడ్మిషన్స్ 2026 అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే యూజీ అడ్మిషన్స్ 2026 అని చెప్పి ఇక్కడొకటి ఉండడం అయితే జరుగుతదన్నట్టు. 2026, 27 అని చెప్పి. సో, ఈ వెబ్‌సైట్‌ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఈ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేస్తున్న మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా అయితే కొత్త పేజ్ ఓపెన్ అయితది. ఇందులోపల మనకు క్లియర్‌గా మెన్షన్ చేసిర్రన్నట్టు 2026, 27 అకాడమిక్ ఇయర్ ప్రొవిజనల్ రిజల్ట్ ఫర్ ఫేజ్ 2. ఓకేనా? ఫేజ్ 2కి సంబంధించిన రిజల్ట్ అనేది రిలీజ్ అయిందని చెప్పి అండ్ సీఏపీ, పీహెచ్ అని చెప్పి మనకైతే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, ప్రొవిజనల్ సెలక్షన్ రిజల్ట్స్ సీట్ అలాట్మెంట్ అనేది ఫేజ్ 2 సీఏపీ అండ్ పీహెచ్‌కి సంబంధించిన రిజల్ట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఫేజ్ 2కి సంబంధించిన రిజల్ట్ రిలీజ్ చేసిర్రు. సీఏపీకి సంబంధించి, పీహెచ్‌కి సంబంధించిన రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, మీరు ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా! దీని మీద మనం క్లిక్ చేసి చెక్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, క్లిక్ హియర్ అని చెప్పి క్లిక్ చేయడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సో, ఈ వెబ్‌సైట్ లోపలికొచ్చిన తర్వాత మనం కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకు సెలక్షన్ స్టేటస్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఈ సెలక్షన్ స్టేటస్ లోపల వెరిఫై క్యాండిడేట్ సెలెక్టెడ్ ఆర్ నాట్ అని చెప్పి ఉంటదన్నట్టు. సెలక్షన్ స్టేటస్. సో, క్యాండిడేట్ సెలెక్ట్ అయిందా? కాలేదా? అని చెప్పి వెరిఫై చెయ్యిర్రి అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటది. ఈ ఆప్షన్‌ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, క్లిక్ చేసేచోట మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతది. అండ్ ఇక్కడ మనం ఏంది కదా అంటే మన అప్లికేషన్ ఐడీ అనేది ఇవ్వాల్సి ఉంటది. దాంతో పాటుగా క్యాండిడేట్‌కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటది. అప్లికేషన్ ఐడీ అండ్ క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి వ్యూ స్టేటస్ అని అడుగుతుంటే మీరు సెలెక్ట్ అయ్యిర్రా? కాలేదా? అని చెప్పి మనకు స్టేటస్ అయితే చూపెట్టడం అయితే జరుగుతది. సో, సెలెక్ట్ అయినోళ్ళకు ఎప్పటి వరకు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదని చెప్పి లాస్ట్ డే ఆఫ్ రిపోర్టింగ్ కూడా మనకు చూపెట్టడం అయితే జరుగుతది. ఎవరికైతే ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిందో, ఫేజ్ 2 సీఏపీలో సీట్ వచ్చిందా? లేకపోతే పీహెచ్‌లో సీట్ వచ్చిందా? లేకపోతే ఫేజ్ 2లో సీట్ వచ్చిందో వాళ్ళు పక్కాగా మీకెక్కడ లైక్ ఎంత టైమ్ ఇచ్చిర్రు? ఓకేనా? సో, మీకు ఎక్కడ సీట్ వచ్చింది అని చెప్పి చెప్పండి. అండ్ దాంతో పాటుగా ఎంత టైమ్ ఇచ్చిర్రు అని చెప్పి కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటదన్నట్టు. సో, అది కూడా చెప్పండి. ఓకేనా? సో, మనకు మహబూబ్ నగర్ లోపల ఒకటుంది. త్రిబుల్ ఐటీకి సంబంధించి. అండ్ దాంతో పాటుగా బాసర్ లోపల ఉందన్నట్టు. సో, ఎక్కడొచ్చిందని చెప్పి కామెంట్ చేయండి. అండ్ దాంతో పాటుగా మనకు ఫేజ్ 2కి సంబంధించి రిపోర్టింగ్ చేయడానికి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి లాస్ట్ డే ఆఫ్ రిపోర్టింగ్ కూడా కామెంట్ చేయిర్రి. అండ్ మీకు ఒకవేళ ఫేజ్ 3కి సంబంధించి ఏదైనా అప్డేట్ తెలిస్తే నాకు ఇన్‌స్టాగ్రామ్ లోపల మెసేజ్ పెట్టుర్రి. @analgesic_tutor అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్ ఫర్దర్‌గా ఫేజ్ 3కి సంబంధించిన అప్డేట్ ఏదైనా వస్తే డెఫినిట్‌గా మనం వీడియో చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయాలి. ఇట్లాంటి అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. సో, డూ ఫాలో అస్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.